బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి విచారణకు హాజరయ్యారు. పలు అంశాలపై సిఐడి అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే దాదాపు 29 మంది పైన అభియోగాలు మోపడం జరిగింది. దాంతోపాటు 29 మంది పైన గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా సిఐడి సిట్కు బదిలీ చేయడంతో ప్రస్తుతం సిట్ బృందం ఈ ఎవరైతే యూట్యూబ్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మరోవైపు సినీ ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారిని రోజువారీ విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 5 మందిని ఈ కేసులో విచారణ జరిపారు. తాజాగా కొద్ది నిమిషాల క్రితమే ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు యాంకర్ శ్రీముఖి వ్యక్తిగతంగా ఈరోజు సిఐడి ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నూతన హీరోయిన్గా ఉన్నటువంటి అమృత చౌదరి, ఆమె కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. ఆమె వీడియోలు మిలియన్స్లో వెళ్తూ ఉంటాయి. అందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్ తోటి వాళ్ళు ఒప్పందం చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మరోవైపు ట్విట్టర్ వేదికగా ప్రమోట్ చేశారనేటువంటి దాంతో ప్రస్తుతం ఎఫ్ఐఆర్లో కూడా వీళ్ళపైన నిందితులుగా కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సిఐడి కార్యాలయంలోనే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వారిపైన కేసులు నమోదు చేసి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో దగ్గుబాటి రానాతో పాటు మరోవైపు ప్రకాష్ రాజును కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడంటూ కూడా వారిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. మరోవైపు యాంకర్ విష్ణుప్రియ, మరోవైపు బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి సిరి హనుమంతును కూడా విచారణ జరిపారు. ఈ రోజు అయితే మాత్రం నిధి అగర్వాల్ని ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. ఆమె ప్రమోట్ చేసినటువంటి జీత్ విన్ అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ యాప్ను ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరించిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లను, మరోవైపు ఆ బెట్టింగ్ యాప్ ద్వారా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి వివరాలను కూడా కొద్ది నిమిషాల క్రితమే సిఐడి అధికారులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక శ్రీముఖి M88 అనేటువంటి ఒక యాప్ను ప్రమోట్ చేసింది. కానీ శ్రీముఖి అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే M88 యాప్లో ప్రమోట్ చేయడంలో తన పాత్ర లేదు. ఎందుకంటే తన షూట్లో ఉన్నటువంటి సమయంలో తన ఫ్రెండ్ కాల్ చేయడం ద్వారా ఒక స్క్రిప్ట్ పంపుతాను, దాన్ని మీరు ప్రమోట్ చేసినట్లయితే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మరొక వ్యక్తికి చెప్పడం వల్ల ఆ వ్యక్తి తనకు స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల ఆ స్క్రిప్ట్ యథావిధిగా నేను చదివాను, ఆ వీడియో వైరల్ అయింది తప్ప దాంట్లో ప్రత్యక్షంగా తన ప్రమేయం లేదు అనేటువంటి అంశాన్ని గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోసారి సిఐడి ముందు కూడా స్టేట్మెంట్ ఇస్తుంది. ఇటు సిఐడితో పాటు ఈడీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే ఈడీ కూడా మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలతోటే ఈడీ కూడా ECIR నమోదు చేసి ప్రముఖులను కూడా విచారణ జరుపుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయినవి, యూట్యూబ్లో ప్రమోట్ చేసినవన్నీ కూడా ఆధారాలను ముందు పెట్టి సిఐడి సిట్టు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అమృత చౌదరి, ఈమె కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈమెకి ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె కూడా యోలో 247 అనేటువంటి ఒక యాప్ని ప్రమోట్ చేసింది. ఆ యాప్ కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారనేటువంటి దాంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరొక 2 గంటల పాటు వీరిని విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.